నమస్కారం వెల్కమ్ టు ఏసీ న్యూస్। గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టిన విద్యుత్ వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తున్నారని, వినూత్న పాలసీలలో ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కృషి చేస్తారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ అన్నారు। గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో మిగులు విద్యుత్ నుంచి రాష్ట్ర ప్రజలపై 20,000 కోట్ల భారం పడిందని, వైసీపీ ప్రభుత్వంలోనే 8,000 మెగావాట్ల సోలార్ విండ్ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారని మంత్రి గుర్తు చేశారు। విద్యుత్ కొనుగోలు పేర్లతో 8,000 కోట్ల రూపాయలు దోచిపెట్టారని జగన్ పై మంత్రి రవికుమార్ మండిపడ్డారు। గత 5 సంవత్సరాల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని, వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటల నిరంతరాయ విద్యుత్ అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు। చంద్రబాబుపై నమ్మకంతో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు। ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ 24న ట్రూ అప్ ఛార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్। ఈఆర్సీకి పంపించిన తర్వాత 90 రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది, ఆమోదించకుండా దీన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్। ఇందాక మీ దృష్టికి చెప్పటమైంది, దాదాపు ఈ ట్రూ అప్ ఛార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద 20,000 కోట్లు భారం వేశారు సార్। గల కారణాలు కూడా ఇందాక చెప్పడం జరిగింది। ఈ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతోటి దాదాపు 7 నుంచి 8,000 మెగావాట్లు సోలార్ కానీ విండ్ పవర్ కానీ వీటిని ఉత్పత్తి చేస్తుంటే వీళ్ళు చేసే ఉత్పత్తిని తీసుకోకుండా బయట నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అనుయాయులకి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేస్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు సార్ విద్యుత్ ఉత్పత్తిని। మన దగ్గర కోర్టుకు వెళ్తే కోర్టు మందలిచ్చింది, ఎందుకు మీ దగ్గర మీ పీపీఏలు అమలు చేయరు, ఎందుకు అమలు చేయరు అని చెప్పి కోర్టు మందలిస్తే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కోర్టుని హానర్ చేస్తానే ఇంకో పక్కన లైన్స్ ని బిజీ పెట్టేసి వీళ్ళు ఉత్పత్తి అయ్యే పవర్ ని కూడా తీసుకోకుండా మళ్ళీ ఇంకో నష్టం చేశారు సార్। ఈ రాష్ట్రానికి బయట నుంచి పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిన సంఘటన మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్। అదేవిధంగా ఈ అన్ని ఓ పక్కన ఇందాక మీకు చెప్పాను, వీటీపీఎస్ కానీ కృష్ణపట్నం కానీ వీటన్ని పోలవరం ప్రాజెక్ట్ కానీ వీటన్నిటిని అవగాహన లేని ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి అవగాహన లేకపోవటం వల్ల ఈ సంస్థ వల్ల విద్యుత్ వ్యవస్థ వల్ల సంస్థ వల్ల ప్రజలకు నష్టం జరిగిద్ది అనే ముందు ఆలోచన లేకపోవటం వల్లే ఇవన్నీ కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయల పైన భారం పడాల్సి వచ్చింది। దీని పరివాసమే దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది సార్। మా ప్రభుత్వం అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం మున్సూపుతో చాలా చర్యలు తీసుకుంటాం సార్। వచ్చిన 5 నెలల్లోనే ఆర్డీఎస్ఎస్ కింద తీసుకొని ఎక్కడ కూడా ఫీడర్ లెవెల్లో లాసెస్ ఉండకుండా ఉండటం కోసం ఆర్డీఎస్ఎస్ స్కీము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి తీసుకొచ్చిన ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, 9 గంటలు విద్యుత్ వ్యవసాయానికి, అదేవిధంగా 24 గంటలు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం సార్। అదేవిధంగా డిస్కమ్స్ ని ఇంకా మెరుగైన పద్ధతిలో మెరుగ్గా పనిచేపించాలనేది, మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే దానికోసం చూస్తున్నాము। ఏపీజీఎన్కో ద్వారా 2 పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులని దాదాపు 2,300 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకురావాలి। రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది సార్। అది మీట్ చేయడం కోసం ఏదైతే మన రాష్ట్రంలో అనుకూలమైన ప్రదేశంలో పిఎస్పీలు కానీ సోలార్ కానీ విండ్ కానీ లేకపోతే హైడల్ కానీ లేకపోతే ఏ విధంగా మనం విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతాం, వాటన్నిటి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం చేస్తున్నాం సార్। దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం కోసం కూడా వివిధ సంస్థల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో। అదేవిధంగా ట్రాన్స్మిషన్ కెపాసిటీ పెంచడం కోసం కూడా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 71 సబ్ స్టేషన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ట్రాన్స్మిషన్స్ లైన్స్ కానీ వీటన్నిటిని కూడా తీసుకుని వస్తాం సార్। ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం విద్యుత్ వినియోగం రోజు రోజు పెరిగిపోతుంది, విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి, విద్యుత్ రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వివిధ రకాలైన ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే బాగుంటుందనే దానికోసం రకరకాల ఆలోచనలు చేసి ఇన్వెస్టర్స్ పిలిచి రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా చూసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్। అద్దెంకిలో దొంగతనాలు నివారించేందుకు పగలు రాత్రి సమయంలో ప్రత్యేక పోలీసు బృందాలచే గస్తీ చేయిస్తున్నారని, ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలో తలుపులకి గడియలు ఖచ్చితంగా వేసుకోవాలని అద్దెంకి సిఐ కృష్ణయ్య అన్నారు। అద్దెంకి పోలీస్ స్టేషన్ లో గురువారం బంగారపు షాపుల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి షాపులో 5-6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు। దొంగలించుకొని వచ్చిన బంగారం అమ్మటానికి వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పడుకునే సమయంలో లైట్లు వేసి తలుపులు వేసుకోవాలని, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నప్పుడు బీరువా తాళాలు ఎక్కడంటే అక్కడ వేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. పట్టణం అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారని సిఐ కృష్ణయ్య చెప్పారు. పట్టణ ప్రజలకి అందరికి కూడా అద్దంకి పోలీస్ తరఫున తెలియజేయడం ఉంది. మీరు నైట్ టైము ఇళ్లల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలామంది డోర్స్ పెట్టుకోకుండా, కిటికీకి డోర్లు పెట్టుకోకుండా ఓపెన్ చేసి పెడుతున్నారు. లేదంటే కిటికీ ఓపెన్ చేసి పై బోల్ట్ ఓపెన్ చేసి ఎక్కువ అఫెన్సులు జరుగుతున్నాయి. దయచేసి అందరూ కూడా బయట కూడా లైట్లు వేసే సిస్టమ్ ఒకటి అలవాటు చేసుకోండి. అండ్ వరండాల్లో కానీ ఇంటి బయట. అలాగే నైట్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ బీరువాలో ఉన్న వస్తువులు తాళాలు వేసి అక్కడే పెట్టేస్తున్నారు. కొంతమంది బీరువాలు కూడా ఓపెన్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి కొంత మీ ఇంట్లో ఉన్న ప్రాపర్టీని కూడా మీరు సెక్యూర్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అలాగే బీట్లు కూడా నైటు ఇటీవల వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్ని బట్టి మన బీట్స్ కూడా ఎక్కువ కూడా పెంచడం జరిగింది. నైట్ రౌండ్స్ కూడా, నైట్ ఆఫీసెస్ కూడా తిరుగుతూ ఉన్నాము. సో మీరు కూడా సహకరించాలి. అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవాలి. అలాగే టౌన్లో ఉన్నటువంటి గోల్డ్ షాప్ వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఏరియాలో కూడా మెయిన్ ఏరియాలో కూడా అన్ని కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తున్నాము. మన దగ్గర ఉన్న సీసీ కెమెరా అన్ని కూడా వర్కౌట్ అయితే చేస్తున్నాము. సో మీరు కూడా మాకు కూడా సహకరించి ఇలాంటి మళ్ళీ జరగకుండా మా వంతు మేము ఎఫర్ట్స్ పెడుతున్నాము. అలాగే మీరు కూడా ఏదన్నా ఇల్లు వదిలి బయటకు వెళ్ళినప్పుడు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఊరు బయట కొన్ని ఐసోలేటెడ్ ఏరియాస్లో కొన్ని హౌసెస్ ఉన్నాయి. లైటింగ్ సిస్టము, సీసీ కెమెరా సిస్టమ్ కూడా పెట్టుకుంటారని మా తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం 4 భాగాలుగా అద్దంకి టౌన్లో మన ఏరియా 4 భాగాలు వేసి 4 బీట్ సిస్టమ్స్గా మళ్ళీ పునరుద్ధరించాము. మీ ఏరియాలో ఎవరైనా అనుమానం జరుగుతుంటే ఖచ్చితంగా మాకు 100 కాల్ చేసినా, 112 కాల్ చేసినా మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. దయచేసి ఎవరైనా అనుమానం ఉన్నా, మీకు ఏదైనా చిన్న అలికిడి అలాంటివి వచ్చినా కూడా మాకు వెంటనే తెలియజేయాల్సిన కోరుతున్నాం. గృహ వినియోగదారులందరూ అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఆదాతో పాటు విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బాపట్ల జిల్లా నోడల్ అధికారి తులసిరామ్ అన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై గురువారం అద్దంకి విద్యుత్ భవనంలో డివిజన్ పరిధిలో ఉన్న ఏఈలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈఏ మస్తానురావు నోడల్ అధికారి తులసిరామ్ హాజరయ్యి మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్య యోజన పథకం క్రింద ఇళ్లకి సోలార్ సిస్టమ్ బిగిస్తున్నారని, 1 కిలోవాట్ కి 30,000 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. సోలార్ సిస్టమ్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గృహ వినియోగదారుడు విద్యుత్ వినియోగించుకోవడంతో పాటు వాటి ద్వారా ఆదాయం పెంపొందించుకోవచ్చన్నారు. కావున ఈ అవకాశాన్ని అద్దంకి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలు వినియోగించుకోవాలన్నారు. పీఎం సూర్యఘర్ కింద ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి వచ్చిందండి. అది ప్రతి గృహ విద్యుత్ వినియోగదారుడు సోలార్ ప్లేట్ బిగించుకోవడం వల్ల మనకి విద్యుత్ పొదుపు అవుతుంది. నెక్స్ట్ విద్యుత్ వినియోగదారులు కూడా అది కరెంట్ బిల్ తగ్గుతుంది. గవర్నమెంట్ వాళ్ళు 1 కిలోవాట్ సోలార్ ప్లేట్ బిగించిన వాళ్ళకి 30,000 సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్ వాళ్ళకి 60,000 సబ్సిడీ వస్తుందండి. అదే 3 కిలోవాట్ సోలార్ బిగించిన వాళ్ళకి 78,000 సబ్సిడీ వస్తుంది. దీంట్లో ఏంటంటే గృహ విద్యుత్ వినియోగదారుడు నెట్లోనే పీఎం సూర్యఘర్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ రిజిస్టర్ చేసుకొని వెండార్ సెలెక్ట్ చేసుకొని వెండార్కి పేమెంట్ చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ కంప్లీషన్ చెక్ చేసి మీటర్ బిగిస్తారండి. మీటర్ బిగించిన తర్వాత సింక్రనైజ్ అవుతుంది. అప్పటి నుంచి 30 days లోపల డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగదానికి ఏంటంటే కరెంటు బిల్లు తగ్గుతుంది ఒకటి. నెక్స్ట్ అది గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్ 5-6 సంవత్సరాల్లో దీని తాలూకు ఏమన్నా లోన్ తీసుకుంటే అది క్లియర్ అయిన తర్వాత ఇది ఆదాయం వచ్చింది ప్రతి నెల కూడా. ప్రతి విద్యుత్ వినియోగదారుడు ఈ సోలార్ బిగించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. మన దాంట్లో టౌన్ అయ్యే కాదు, ఈ నెలలో చాలా ప్లేస్ మాత్రం రిజిస్టర్ చేశారు. 6 170 చేస్తాం ఒక సెక్షన్. ఒక గురించి చెప్తున్నాను, ఓన్లీ నార్మల్ గురించి.
పిఎం సూర్య గారు అందుక పిఎం సూర్య గారు వచ్చేటప్పటికి మన రిజిస్ట్రేషన్ బాగా తక్కువ ఉంది అర్థంకి అది ఎలా ఇంప్రూవ్ చేస్తామని ప్లాన్ చేయాలి. దీంట్లో మీ వెండర్స్ పాత్ర చాలా ఎక్కువ ఉన్నది. మాకు మంగళగిరి సబ్ డివిజన్ మటుకు ఒక్క సెక్షన్లో రోజుకి 15,000 రూపాయలు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అంతా వెండర్స్ అక్కడ వాళ్ళు ముందుకు వస్తారు. మా వాళ్ళు ఏంటంటే లిస్టు తీసుకొని ఒక స్టాఫ్ వస్తారు. ఇది 10 మంది ఉన్నారు అక్కడ. ఇక్కడ మీ సెక్షన్కి అది ఎంతమంది తీసుకున్నారు? నాకు ఇన్స్టలేషన్తో పాటు సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది. కనీసం 50% అన్నా అది హై కావాల్సింది. మీకు వచ్చేటప్పుడు ఎంతసేపు ఇన్స్టలేషన్ కావాలనుకుంటే కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసి వారికి న్యాయం చేయాలని సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ఇంజనీరింగ్ కార్మికులు కమిషనర్ రవీంద్రకు వినతి పత్రం అందజేసి వారి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 2023-24 సంవత్సరంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 17 రోజులు సమ్మె చేయగా సమ్మె కాలపు ఒప్పందాలలో పలు హామీలు ఇచ్చి జీవోలు విడుదల చేశారే కానీ నేటికి అమలు చేయలేదన్నారు. ప్రధానంగా వారి వేతనాలను పెంచి పనికి సంబంధించిన పనిముట్లు ఇవ్వాలన్నారు. అలాగే వారాంతరపు సెలవులు అమలు చేసి ఇంజనీరింగ్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అమలు చేయాలని తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కార్మికులకు సంబంధించి 2018 వరకు పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా వేతనాలు ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం అయితే వాళ్ళతో సమానంగా ఇవ్వకుండా 15,000 రూపాయల జీతాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. జీవో నంబర్ 36 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే పనికి సంబంధించి కూడా పనిముట్లు అందించడం ఇవన్నీ చేయాలనేసి సందర్భంగా కోరుతూ ఉన్నాము. అట్లాగే ఇది ప్రమాదకరమైన పనులు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు రక్షణ కల్పించాలనేసి సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. అట్లాగే చట్టబద్ధంగా వారాంతర సెలవులు వాటికి సంబంధించి క్యాజువల్ సెలవులు జాతీయ సెలవు దినాలు కూడా ఈ కార్మికులకు అమలు చేయాలనేసి సందర్భంగా కోరుతా ఉన్నాము. అట్లాగే యూనిఫామ్కి సంబంధించి కూడా 2 జతల యూనిఫాము ఇవ్వాలనేసి చెప్తా ఉన్నాము. అట్లాగే గత సమ్మెకాలంలో ఒప్పందాలు జరిగిన దాంట్లో రిటైర్మెంట్స్ బెనిఫిట్లకు సంబంధించి కూడా 10 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు 75,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేసి సందర్భంగా చెప్తా ఉన్నాము. అట్లాగే 10 సంవత్సరాల కంటే అదనంగా సర్వీస్ ఉన్న వాళ్లకు సంవత్సరానికి 2,000 లెక్కన ఇవ్వాలనేసి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలకు ఎక్స్గ్రేషియా పెంపుదల చేయాలనేసి కోరుతా ఉన్నాము. అట్లాగే ఫునరల్ ఎక్స్పెన్సెస్ సంబంధించి కూడా 15,000 నుంచి 20,000 రూపాయలకు పెంపుదల సంబంధించి అమలు చేయాలనేసి సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ఈరోజు కమిషనర్ గారికి మా ఇంజనీరింగ్ సెక్షన్ గురించి సమస్యలు తెలియపరచడానికి అర్జీ ఇస్తున్నాము. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ఇంజనీర్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నాము. ఈ రోజున ఇంజనీర్ కార్మికులు రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 13,000 మంది పైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విధుల్లో భాగంగా ఫిట్టర్స్, టర్న్కాకు, ఈ టౌన్ ప్లానింగు, కంప్యూటర్స్ ఆపరేటరు, స్ట్రీట్ లైటింగు, పోతే గార్డెన్స్, వాల్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కలిసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కాగా ఇంతకుముందు పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానంగా వేతనం ఇచ్చి ఉన్నారు. కానీ 2018 సంవత్సరం నుండి సేపర్ల కంటే మా ఇంజనీర్ కార్మికులకు తక్కువ జీతం అందిస్తున్నారు. GOMS నెంబర్ 36 తేదీ 1/3/2024 ప్రకారము ఇంజనీర్ కార్మికులకు 21,000 జీతం చెల్లించాలని అడగడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులతో పాటు 2 జతల యూనిఫాము మరియు స్టిచ్చింగ్ ఛార్జీ వచ్చేసి చెప్పులు, బట్టలు, నూనె ప్రతి ఏటా అమలు చేయాలని కోరడం జరుగుతుంది. అలాగే ప్రమాదకరమైన ఇంజనీర్ కార్మికులు విధులు నిర్వహిస్తున్న వారికి రిస్క్ అలవెన్స్ చెల్లించాలి. అలాగే
ఇంజనీర్ కార్మికులకు జాతీయ సెలవులు ప్రతి వారాంతపు జాతీయ సెలవులు అమలు చేయడం అడుగుతున్నాము. ఈ రోజున కమిషనర్ గారికి ఈ సమస్యలని మేము చైర్పర్సన్ గారికి ఇవ్వడానికి తీర్మానం జరుగుతుంది. ఇవ్వాలి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పారిశుద్ధ కార్మికులకి 21,000 వేతనము ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకి 21,000 రూపాయల వేతనము పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను వెంటనే ఇవ్వాలి. పారిశుద్ధ కార్మికులాగా ఇంజనీరింగ్ వర్కర్లకు కూడా 21,000 రూపాయల వేతనము పరిష్కరించాలి. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సార్ తిరుపతి రెడ్డి గారు మీరేట ప్రస్తుత కాలంలో మనిషికి వ్యాయామం ఎంతో అవసరం అని, వ్యాయామం లేక ఎందరో చిన్న వయసు నుంచి వ్యాధుల బారిన పడుతున్నారని యోగా గురువుజీ శేషారెడ్డి అన్నారు. యోగా గురువుజీ శేషారెడ్డి ఆధ్వర్యంలో గురువారం వారి బృందం అద్దంకి నుంచి కాలినడక సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ, అనుకోకుండా వారి బృందంతో కలిసి వ్యాయామంగా కాలినడకతో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంకు చేరుకొని పూజలు చేయించుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి మనిషి ఉదయం నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేసుకోవటం లేదా వాకింగ్ చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటారని, వ్యాయామం వాకింగ్ లేక ఎందరో వ్యాధుల బారిన పడుతున్నారని శేషారెడ్డి తెలియజేశారు. మన సభ్యులందరికీ యోగా గురువు గారి శ్రీ శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనమంతా కూడా కాలినడకన పాదయాత్ర చేస్తూ అందరూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు పాత్రులైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మనం ఇలాగే రోజు కష్టపడి మంచిగా ఎక్సర్సైజ్ చేసి మన ఆరోగ్యాల్ని నిలుపుకుంటున్నటువంటి ఆనందాన్ని అందిస్తున్నటువంటి మన శేషారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు. ఈరోజు చాలా శుభదినం. మనం అనుకోకుండా ఒక చక్కని ప్రోగ్రాంని రచించి అందరూ ఐకమత్యంతో ఇవాళ ఈ అద్దంకి నుంచి సింగరకొండ వరకు పాదయాత్ర చేసి దేవుని దర్శనం చేసుకొని పూజలన్నీ పూర్తి చేసుకొని ఇవాళ ఈ శుభదినాన్ని మనం చక్కగా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఇంకొకళ్ళకి ఉదాహరణగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదములు. ఈరోజు మన ఆయుర్వేద గురువు మా అందరికీ గురువు గారు అయినటువంటి మార్గదర్శకుడు గౌరవనీయులు శ్రీ శేషారెడ్డి గారు, ఆయన సారథ్యంలో అద్దంకి పట్టణం నుంచి సింగరకొండ దాకా కాలినడకన నడుస్తూ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని ఈ కార్యక్రమం మా రెడ్డి గారి సారథ్యంలోనే జరిగింది. అలాగే మురళి అన్న వీళ్ళందరినీ ప్రోత్సహించి ఉదయం 5:30 ఈ ఒక తాటికి చేర్చి అందరం కలిసి అదిగాక ఈరోజు మాకు ఇంత ఈ కార్యక్రమం జరపడానికి గల కారణం ఏంటంటే మన డిఎం గారి ప్రోత్సాహం చాలా ఉంది. ఆయనకు కూడా మా ధన్యవాదాలు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. కుంకుపాడు స్లిమ్మింగ్ మిల్లులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వస్తుండగా సింగరకొండ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోగా ఇద్దరికి గాయాలు కావడంతో 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.